మన పండుగల వెనుక ఆచారాల పాటింపులో సైన్స్ ఉంది, ప్రకృతి విజ్ఞానం ఉంది. ఉగాది అయిన మరుసటి నాటి నుంచి మాత్రమే మామిడికాయ తినాలి. ఉగాది కంటే ముందు తినకూడదు. ఇదే క్రమంలో వర్ష ఋతువు ఆరంభం అయిన మొదటి రోజు లేక ఆషాఢ మాసం తొలిసారిగా వర్షం పడగానే మామిడి పండు తినకూడదు. లభిస్తాయి, తినకూడదు. లభిస్తున్నాయి, మరి తినకూడదు. వర్షం పడగానే ఆ మామిడికాయలు, ఆ మామిడి పండులో తెల్లని పురుగు కనిపిస్తుంది. తినకూడదు. ఎప్పుడు ఏది తినాలి, ఎప్పుడు ఏది తినకూడదు చెప్పడం కోసమే మన పండుగలు. కొత్త చింతపండు, కొత్త బెల్లం రథసప్తమి నాడు వినియోగించాకే తినాలి. బెల్లం ఉగాదిలో ఉగాది పచ్చడిగా ఈ చింతపండు వేసాకే తినాలి. అది కొత్త చింతపండు. చిక్కుడుకాయ ఉగాది అనంతరం తినకూడదు. ఇది శాస్త్రం. అలా కాకుండా ఆ చిక్కుడు తీగ అలాగే ఇంట్లో ఉంచితే ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న పెద్దలు ఆ సంవత్సరంలో శాశ్వత సెలవు చెప్పే ప్రమాదం ఉంటుంది.